హాయ్ అండి, వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్. ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చా అండి. స్వీట్ రెసిపీ అండి. ఎవరైనా అప్పటికప్పుడు ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానివ్వండి, ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా పల్లీలు పచ్చి కొబ్బరితో అయితే కొత్తగా ఇలా అయితే లడ్డూలు అయితే ప్రిపేర్ చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఎప్పుడైనా సరే పచ్చి కొబ్బరి ఎక్కువగా మిగిలిపోయినప్పుడు, లేదంటే ఏదైనా హెల్దీగా స్వీట్ తినాలి అనిపించినప్పుడు అయితే ఇలా చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక్కడ ఏదైనా కప్పుతో లేదా గ్లాస్తో అయితే మెజర్మెంట్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక కప్పు దాకా పచ్చి కొబ్బరిని అయితే తురుము తీసుకున్నానండి. ఒక గ్లాస్ దాకా తీసుకున్నానండి. చిప్పల్లో వచ్చేసి 2 చిప్పల కొబ్బరిని అయితే తీసుకున్నానండి. ఒక కొబ్బరికాయ అండి, చిప్పలు 2 అండి. వాటిని మంచిగా తురిమి అయితే పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్ కొబ్బరికి వచ్చేసి సగం గ్లాస్ కంటే కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్లు ఎక్కువ అయితే బెల్లం తురుము అయితే తీసుకున్నానండి. అలానే హాఫ్ గ్లాస్ కంటే పావు గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నానండి. క్వాంటిటీ వచ్చేసి అరకప్ కంటే ఎక్కువ బెల్లం, అరకప్ కంటే తక్కువ నీళ్ళని అయితే వేసుకుని ఇలా జస్ట్ బెల్లాన్ని అయితే కరగనిచ్చి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ అయితే పెట్టుకొని మంట సిమ్ లో ఉంచుకొని పల్లీలను అయితే సగం కప్పు దాకా అయితే వేసుకోవాలండి. ఒక గ్లాస్ కొబ్బరి తురుము, అలానే హాఫ్ గ్లాస్ పల్లీలండి. హాఫ్ గ్లాస్ కంటే ఎక్కువ బెల్లం తురుము అండి. ఒకవేళ చప్పగా తినే వాళ్ళకైతే హాఫ్ గ్లాస్ బెల్లం తురుము అయితే చక్కగా సరిపోతుందండి. మంట సిమ్ లో ఉంచుకొని అయితే పల్లీలను మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. మంట హైలో ఉంచుకొని ఫ్రై చేసుకోకూడదండి. ఇలా మంచిగా పల్లీలు వేగిపోయిన తర్వాత పల్లీలు వేయించుకొని ఒక ప్లేట్ లో తీసుకుని అయితే చల్లారనివ్వాలి. మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని మంట సిమ్లో ఉంచుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి తురుము ఫ్రై అయ్యేలోగా మనమైతే చల్లారబెట్టుకున్న పల్లీలను అయితే ఒక మిక్సీ జార్లో వేసుకొని కొన్ని పల్లీలు, ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు అయితే పక్కన ఉంచుకున్నానండి. అలానే ఒక 2 ఇలాచీలను వేసుకొని కోర్స్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోకండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బరకగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పల్లీల పౌడర్ని గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచుకోవాలి. ఇలా మనకు చక్కగా మంట సిమ్లో ఉంచుకొని అయితే ఒక 2-3 నిమిషాలు అయితే ఫ్రై చేసుకున్నామండి. ఇది కలర్ అయితే అసలు చేంజ్ కాకూడదండి. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఇలా చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరి తురుములోకి అయితే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. అలానే పల్లీల పొడి మొత్తం వేసుకున్న తర్వాత ఇదేమి వేయించుకోని అవసరం లేదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి పల్లీలు ఏం అవసరం లేదండి. ఒకసారి అంతా చక్కగా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి. మంట సిమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా కరిగించి పక్కన ఉంచుకున్నాం కదండి బెల్లం నీళ్ళని మొత్తం అన్ని కూడా ఫిల్టర్ చేసుకోవాలండి. బెల్లపు సిరప్లో మనకు రాళ్ళు, రప్పలు, నలకలు అలా ఏమైనా ఉన్నట్లయితే పక్కకైతే వచ్చేస్తాయి. ఇలా మంచిగా ఫిల్టర్ చేసుకున్న బెల్లాన్ని కూడా పోసి ఒక 2-3 నిమిషాలు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అయితే మనం కలుపుతూ అయితే ఈ మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. ఇలా మనము ఉడికించుకుంటూ ఉంటే ఒక 3 నిమిషాల కల్లా మనకైతే మొత్తం అంతా కూడా ఈ మిశ్రమం ఒక హల్వా లాగా అయితే దగ్గరగా అయితే వచ్చేస్తుందండి. మంట హై టు మీడియం ఫ్లేమ్ లో ఉంచుకోవాలి. ఈ స్టేజ్ లో ఇలా మనకు 2-3 నిమిషాలు కుక్ అయిన తర్వాత మనకైతే ఇలా కొద్దిగా లైట్ గా కలర్ చేంజ్ అయ్యి మనకైతే ఇలా అయితే మారిపోతుందండి. ఒకవేళ మీరేమైనా ఫుడ్ కలర్ ఇష్టపడే వాళ్ళైతే ఈ స్టేజ్ లో అయితే వేసుకోవచ్చండి. ఇలా మనకు దగ్గరగా అయిపోయిన తర్వాత మనకు అప్పుడే రిలీజ్ అవుతుందండి. పల్లీల నుంచి అలానే కొబ్బరి నుంచి కొద్దిగా ఆయిల్ లాగా రిలీజ్ అవుతుందండి. ఈ స్టేజ్ లో మనం బాగా దగ్గరకు వచ్చిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఇక్కడ మీరు 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవచ్చండి. నెయ్యి వేసుకోవచ్చు. అలానే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోవచ్చండి. నా దగ్గర ఏవి లేవు కాబట్టి నేను ఇలా పల్లీలను ముందుగా తీసి పెట్టుకున్నాను కదండి. వీటిపైన ఉన్న పొట్టు తీసేసి ఇలా మొత్తం అన్ని కూడా వేసేసి చక్కగా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకున్నానండి. ఇలా 10 నిమిషాల తర్వాత నాకైతే ఇక్కడ గోరువెచ్చగా ఉందండి. కొద్దిగా చేతికి ఆయిల్ లేదా నెయ్యిని అప్లై చేసుకొని ఇలా ఉండ చుట్టుకోవడమేనండి. చాలా ఈజీగా ఉండ చుట్టుకోవడానికి అయితే వస్తాయండి. చాలా రుచిగా ఉంటాయి.
అలానే హెల్త్ కూడా చాలా మంచిదండి. రోజుకొకటి తిన్నా కూడా పిల్లలకు చాలా మంచిదండి. ఎవరైనా సరే రోజుకొకటి ఈజీగా హెల్దీగా అయితే ఇలా ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు అయితే ఇలా తప్పకుండా పచ్చి కొబ్బరి పల్లీలతో అయితే ఇలా ట్రై చేయండి. మరి ఈ వీడియో అయితే ఇంతేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత మీరు నా వీడియో నచ్చి మీకు ఏమైనా పాయింట్స్ లాగా ఇవ్వాలి అనుకున్నప్పుడు లైక్ చేసినట్లయితే హైప్ అనే బటన్ వస్తుందండి. హైప్ అనే బటన్ క్లిక్ చేసినట్లయితే నా వీడియో నచ్చి మీరు అక్కడ పాయింట్స్ ఉంటాయండి, వాటిని క్లిక్ చేసినట్లయితే వీడియో నచ్చి పాయింట్స్ ఇచ్చినట్లండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలా సాఫ్ట్గా ఉండే లడ్డూలు అయితే మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.